తమ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను కలిశారు. బడ్జెట్ సమావేశాలలో తమ వేతనాల పెంపుకై బడ్జెట్ కేటాయించే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పారు. సిఐటియు ఆధ్వర్యంలో శ్రీనివాస్ను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు పూర్తి స్థాయిలో పెండింగ్ వేతనాలు ఇప్పించాలని కోరామన్నారు. సమ్మెటెంట్ల వద్దకు వచ్చి గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 ఉండాలని చెప్పి మేము చెప్తే అది మేము ఇస్తాం. అలాగే గ్రామ పంచాయతీ కార్మికులకు హెల్త్ కార్డులు ఇస్తాం. గ్రామ పంచాయతీ కార్మికులు కోరేది కొంతమ్మ కోరికలు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము గ్రామ పంచాయతీ కార్మికుల్ని పర్మనెంట్ చేయడంతో పాటు కనీస వేతనం 26,000 చెల్లిస్తాం. అలాగే హెల్త్ కార్డులు ఇస్తాం. 10 లక్షల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాం. 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. సంవత్సర కాలం గడుస్తున్నా మరి గ్రామ పంచాయతీ కార్మికులకు సమస్యల్ని పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఉన్నందున గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని మేము గత 6-7 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూనే ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా పట్టించుకొని గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. అలాగే కనీస వేతనం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 26,000 చెల్లించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ పంచాయతీ సంబంధించిన వర్కర్ల యొక్క వినతి పత్రాన్ని తీసుకోవడం జరిగింది. ప్రధానంగా వేతనాలకు సంబంధించినటువంటిది గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని చెప్పిన ఆలోచన, అదేవిధంగా 51 జీవోను సవరించాలని చెప్పని, పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాలని చెప్పి రకరకాల నుంచి 8 రకాలు కార్మికులందరికీ ఇంద్రమిన్లు ఇవ్వాలని, లేకపోతే ఇతరత్ర పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని 8 రకాల డిమాండ్లతోని ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో కూడా వీళ్ళ సమస్యలను చర్చించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి మాకు న్యాయం చేయాలని చెప్పని వారు కోరుతున్న క్రమం. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం దగ్గర ఒక గ్రామ పంచాయతీ కార్మికుడు, ఎందుకంటే పొద్దంతా పనిచేసి ఇంటికైనాక భార్య పిల్లలతో వెళ్ళలేదు. ఎందుకంటే డబ్బులు లేకపోయినాక లొల్లి కాకుండా ఏమవుతుంది సార్? అదే కాకుండా లొల్లి పెట్టుకుని ఆ మందుకు పైసలు దొరకడం కోసం గ్రామ పంచాయతీలో ఉన్న గడ్డి మందు ఆగి చనిపోయే పరిస్థితి వచ్చింది. అదే కాకుండా నేను ప్రభుత్వాన్ని చెప్పేది ఒకటే, మేము అయ్యా రేవంత్ రెడ్డి గారు మేము గొంతమ్మ కోరికలేం కోరుతాము, మా కనీస వేతనం మాకు అమలు చేయమని మేము చేసిన కష్టానికి ఫలితం ఇవ్వమని అడుగుతున్నాం తప్ప కానీ వేరే మాకు గొంతమ్మ కోరికలు మేము కోరడం లేదు. మా కార్మికులు ఫస్ట్ నుండి పనిచేస్తే అడ్డం పట్టిన రోజుగా ఉన్నాయి. ఈ రోజు గ్రామ పంచాయతీ కార్మికులు రోడ్డు ఎక్కిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే 4 నెలలు 3 నెలలు 5 నెలలు గ్రామ పంచాయతీలో పెండింగ్ వేతనాలు ఉన్నాయి కాబట్టి ఈ రోడ్డు ఎక్కవలసి వచ్చింది. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం దగ్గర ఒక గ్రామ పంచాయతీ కార్మికుడు